హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా కోడ్ని పొదిగిస్తున్నాం. సో ఈ వీడియోలో అయితే మేము ఎలా పొదిగిస్తామో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇవైతే జాతి కోడిగుడ్లు. సో ఈరోజు అయితే మేము జాతి కోడిగుడ్లను అయితే పొదిగిస్తున్నాం. సో ఇది వచ్చేసి ఎండాకాలం కాబట్టిగా ఎండాకాలం కోళ్ళని ఎలా పొదిగేయాలో ఈ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే డ్రమ్మునైతే కట్ చేసినాం. సో కింది ఇది డ్రమ్ము కిందిది. సో ఎండాకాలంలో పొది చేయాలంటే మనకు కావాల్సింది అయితే ఉసుక కావాలి. మెయిన్ డిఫరెన్స్ ఇదే. వర్షాకాలమైనా చలికాలమైనా మనం ఈ ఎండుగడ్డలో పొదిగిస్తాం. అదే ఎండాకాలం అయితే మాత్రం ఈ ఉసుకలో మనం పొదిగిస్తాం. సో ఉసుకనైతే పోసేసుకున్నాం. తర్వాత ఈ ఉసుక అనేది సన్నగా ఉండాలి. ఏమైనా రాళ్ళు కనుక ఉన్నట్టయితే అవి తీసేస్తే బెటర్. ఇలా రాళ్ళని ఏర్పారేయాలి. మొత్తం చిన్న చిన్న మొత్తం సన్న ఉసుకనే ఉండాలి, బెటర్ అది. సో ఈ వీడియోని అయితే నేను నైట్ షూట్ చేస్తున్నా. సో అందుకే కొంచెం డిమో ఉంది. రాళ్ళని అయితే తీసి పడేద్దాం. సో ఇవైతే మన జాతి కోడిగుడ్లు. వీటిని ఒక్కొక్కటి తీసి అరేంజ్ చేసుకున్నాం. చాలామంది అయితే ఈ బొగ్గుతో రాస్తారు, వాటర్లో డిప్ చేస్తారు. సో మేము కూడా అప్పట్లో వేసేది. కాకపోతే అంతా అట్లా వేసినా చేయకుండా అంతా రిజల్ట్స్ అనేవి ఒకటే తీరస్తున్నాయి. కోడిపిల్ల రావాలని ఉంటే అది వస్తుంది. కరెక్ట్ హీట్ ఉన్నట్టయితే, దానికి ఎంత మోతాదులో టెంపరేచర్ దానికి ఉండాలో అంత మోతాదులో ఉన్నట్టయితే కోడిపిల్ల తప్పకుండా వస్తుంది. ఆ గీతలు పెట్టుడు అవన్నీ మేము కూడా వేసేది అప్పట్లో. కాకపోతే ఇప్పుడైతే అది చేస్తాం. అట్లా డైరెక్ట్ ఇట్లా కోడిగుడ్డు పెట్టింది డైరెక్ట్ దాన్నే తీసుకొచ్చి ఇలా పెట్టేస్తున్నాం. ఇవి ఎగ్స్ అయితే మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినాం ఎండాకాలం కాబట్టి. తర్వాత చాలామంది ఎగ్స్ ఎలా స్టోర్ చేస్తారంటే వాళ్ళకి తెలియదు, సరిగ్గా స్టోర్ చేయరు. ఎగ్స్ పెట్టిన వాటిని ఎట్లా స్టోర్ చేస్తారు, ఇట్లా స్టోర్ చేస్తారు, లేకపోతే ఇట్లా పైకి పెడతారు మూతి. సో అట్లా పెట్టద్దు. మనం ఎగ్స్ని ఎలా స్టోర్ చేయాలో ఒక పద్ధతి అనేది ఉంటుంది వాటికి. సో దానికోసం అయితే నేను సపరేట్ వీడియో ఇస్తాను. ఎగ్స్ ఎట్లా పెట్టాలంటే ఇట్లా పెట్టాలి. మీరు ఏదైనా హ్యాచరీస్లలో చూసినా కూడా హ్యాచరీస్ ఇమేజెస్లో ఎగ్స్ అనేటివి ఇట్లా కిందికి ఉంటాయి. సో దీనికోసం అయితే నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో వీడియోలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్స్ అనేటివి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 11 ఎగ్స్ అయితే ఉన్నాయి. ఈ తర్వాత మనం అయితే కోడిని తెచ్చేసుకున్నాం. ఈ కొక్కుకు వచ్చిన కోళ్ళని వేయాలి. సో ఇది వచ్చేసి కొక్కుకు వచ్చింది. 2-3 డేస్ అయితే కొక్కుకు వచ్చి. సో దీని అయితే మనం ఈరోజు వేద్దాం. సో ఇది అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ గంప మీద ఏదైనా మూత పెట్టాలి. సో మూత పెట్టిన ఒక 5-3 మినిట్స్లో అదైతే ఆ గుడ్ల మీద సరిగా పొదుగుతుంది. చూసారుగా ఎట్లా ఉందో. ఈ కోడిని పొదిగేసిన రోజు అయితే మనం నోట్ చేసుకోవాలి. కనీసం ఒక ఫోటో తీసి పెట్టుకున్నా కూడా ఆ డేట్ అయితే మనకు ఉంటుంది. సో ఎందుకంటే 21 రోజు అవి పిల్లలు వస్తాయి కదా, 21th డే ఆ రోజు అయితే మనం ఖచ్చితంగా కోడిని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కొన్ని కోడి పిల్లలు ఎగ్స్ నుంచి బయటికి రాలేవు. అదేవిధంగా చీమలు పట్టే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పిల్లలు అనేటివి ఆ గుడ్డు నుంచి బయటికి రాలేవు. సో వాటిని అయితే మనం తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రోజునైతే మనం డేట్ని పొదిగేసిన రోజు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని దాని 21th డే రోజు అయితే మనం ఖచ్చితంగా కోడిని ఒకసారి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.